నమ్మించడం, వంచడం ఈ రెండింటిలో చంద్రబాబుకి ఉన్న నేర్పరితనం ఎంతో ఆంధ్రప్రదేశ్ని చూస్తే ఇట్టే అర్థమైపోతుంది. ఎన్నికల వేళ అరచేతిలో వైకుంఠం చూపించారు. గెలిపిస్తే అద్భుతాలు చేస్తామన్నారు. అధికారం అందుకోగానే అరాచక పాలన మొదలుపెట్టారు. ఆంధ్రప్రదేశ్లో అన్ని వ్యవస్థలను విధ్వంసం చేస్తూ ప్రజల మీద పగ సాధిస్తున్న రీతిలో పాలన చేస్తోంది కూటమి ప్రభుత్వం. సంక్షేమం ఊసే లేదు, అభివృద్ధి జాడలేదు, పెట్టుబడుల ప్రస్తావన లేదు. వీటికి తోడు సామాన్యులు మాత్రమే కాదు, మధ్యతరగతి, ఎగువ మధ్యతరగతి కూడా బతకలేని దారుణ పరిస్థితులకు ఏపీ వేదికగా మారుతోంది. విద్య, వైద్య, వ్యవసాయ రంగాలను లక్ష్యంగా చేసుకుని మరీ కుట్రలు పన్నుతోంది. దీనిపైనే ఇవాల్టి మ్యాగజైన్ స్టోరీ. సాంకేతికత, బంగారం, ముడి చమురు, వీటన్నింటికీ మించిన అద్భుతమైన వనరు ఏంటి? మానవ వనరు. ఎక్కడైతే అత్యధిక సంఖ్యలో యువశక్తి ఉంటుందో ఆ యువశక్తి అంతర్జాతీయ స్థాయిలో ఎలాంటి అవకాశాలనైనా అందిపుచ్చుకునే శక్తి సామర్థ్యాలను కలిగి ఉంటుందో ఆ దేశం అన్ని రంగాల్లో వెలిగిపోతుంది. అందుకే అగ్రదేశాలు కూడా సమర్థవంతమైన మానవ వనరులను తయారు చేయడం మీద దృష్టి పెట్టాయి. ఆ క్రమంలోనే జగన్మోహన్ రెడ్డి ఏపీ విద్యా వ్యవస్థలో కనీ విని ఎరుగని సంస్కరణలు తీసుకొచ్చారు. లక్షల మంది నిరుపేద విద్యార్థులకు ఆధునిక విద్యను అందుబాటులోకి తెచ్చారు. కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అంతా తలకిందులైంది. చంద్రబాబు పాలనలో నిరుపేదల పిల్లలు చదువుకోవడం నేరం, ఉన్నత విద్యని అభ్యసించడం పాపం, చదువుకునే పిల్లలకు ప్రభుత్వం అండగా నిలవడం ఘోరం. అందుకే విద్యారంగాన్ని నాశనం చేస్తున్నారు. డబ్బుంటే చదువుకోండి, లేకుంటే కూలీలైపోండి అంటూ తేల్చేసి లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తును నాశనం చేయడానికి కంకణం కట్టుకున్నారు ఏలినవారు. ఆంధ్రప్రదేశ్లో అరాచక పాలన కొత్త పుంతలు తొక్కుతోంది. పేద, మధ్యతరగతి, ఎగువ మధ్యతరగతి ప్రజల బతుకుల మీద చావు దెబ్బ కొట్టడానికి పాలకులు తహతహలాడుతున్నారు. విద్య, వైద్యం, వ్యవసాయ రంగాలను సర్వనాశనం చేయడానికి కుట్రలు పన్నుతున్నారు. చదువైనా, వైద్యమైనా డబ్బున్నోళ్లకే అన్న తమ పాలసీని అమలు చేయడానికి పచ్చముఠా పన్నుతోన్న పన్నాగాలు అన్నీ ఇన్ని కావు. ఒకవైపు ఆరోగ్యశ్రీని వదిలించుకోవడానికి కుట్రలు, ఇంకోవైపు ప్రభుత్వ ఆస్పత్రులను నిర్వీర్యం చేయడం, మరోవైపు సొమ్ములున్న వాళ్లకే వైద్య విద్య అంటూ 10 కొత్త ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటు పరం చేయడం. వీటన్నింటితో పాటుగా అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన విద్య పేద, మధ్యతరగతి విద్యార్థులకు అందాలని జగన్మోహన్ రెడ్డి విద్యాశాఖలో తీసుకొచ్చిన సంస్కరణలపై విషం కక్కడం, ప్రభుత్వ పాఠశాలలను నిర్వీర్యం చేయడం. ఇలా ఒక పద్ధతి ప్రకారం ఆంధ్రప్రదేశ్లో పేద, మధ్యతరగతి ప్రజలకు విద్య, వైద్యాన్ని దూరం చేయడానికి మహాపన్నాగాలు పన్నేశారు పాలకులు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ పాఠశాలలను ఆధునిక విద్యని అందించే దేవాలయాలుగా తీర్చిదిద్దడానికి వేలాది కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. నాడు నేడు కార్యక్రమంతో దేశమంతా అబ్బురపడేలా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దారు. పేద, మధ్యతరగతి విద్యార్థులకు ఉచితంగా అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన విద్యని అందుబాటులోకి రావడం పచ్చముఠా జీర్ణించుకోలేకపోయింది. అందుకే అధికారంలోకి వచ్చిన మరుక్షణం విద్యార్థుల్లో ఇంగ్లీష్ భాషా పరిజ్ఞానాన్ని పెంపొందించేందుకు వైఎస్ జగన్ ప్రవేశపెట్టిన టోఫెల్ శిక్షణను రద్దు చేసి పారేశారు. తర్వాత ప్రభుత్వ బడుల్లోని విద్యార్థులు సిబిఎస్ఈ ప్రమాణాలను అందుకోలేకపోతున్నారని చెప్తూ 1000 ప్రభుత్వ పాఠశాలల్లో అమల్లోకి తెచ్చిన సిబిఎస్ఈ బోధనను రద్దు చేశారు. అలాగే విద్యార్థులు తక్కువగా ఉన్నారన్న సాకుతో అక్కడి ఉపాధ్యాయులను సర్దుబాటు పేరుతో బదిలీ చేసేసింది. ఇలా ప్రభుత్వ నిరంకుశ విధానాల కారణంగా ఇంగ్లీష్ మీడియం కోరుకునే ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులు టీసీలు తీసుకుని వెళ్లిపోయే దుస్థితి కల్పించారు. దాదాపు 84,000 మంది 10th విద్యార్థులు, 82,000 మంది 9వ తరగతి చదివారు. అయితే పేపర్ పెన్ విధానంలో రాత పరీక్ష నిర్వహించాల్సిన చోట తప్పుడు అంచనాలతో పరీక్ష నిర్వహించి విద్యార్థుల్లో సామర్థ్యాలు లేవంటూ దుష్ప్రచారానికి తెరతీసి సిబిఎస్ఈ బోర్డు పరీక్షలను రద్దు చేసేసింది చంద్రబాబు ప్రభుత్వం. ఇంగ్లీష్ మీడియం స్కూల్స్, సిబిఎస్ఈ సిలబస్ తోనే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఆగిపోలేదు. ఐబీ సిలబస్ ని కూడా ప్రభుత్వ పాఠశాలల్లో అందించాలని భావించింది. ఆ దిశగా ప్రణాళికలు సిద్ధం చేసింది. కానీ చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే అంతర్జాతీయ విద్య కూడా అనవసరమంటూ ఎస్సీఈఆర్టీ కార్యాలయంలో ఐబీ కార్యాలయాన్ని మూసేశారు. దీంతో 2025 జూన్ నుంచి అంతర్జాతీయ ప్రామాణిక విద్యగా గుర్తింపు పొందిన ఐబీ సిలబస్ ను ప్రభుత్వ పాఠశాలల్లో అందించాలన్న లక్ష్యం నీరుగారిపోయింది.
లక్షల మంది పేదల పిల్లలు అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన విద్యని అభ్యసిస్తే వారంతా భవిష్యత్తులో ప్రపంచవ్యాప్తంగా అవకాశాలను అందిపుచ్చుకుంటే ఆంధ్రప్రదేశ్ రూపురేఖలే మారిపోతాయి. లక్షల పేద కుటుంబాల స్థితిగతులు మారిపోతాయి. ఈ లక్ష్యాలను అందుకోవడానికి జగన్మోహన్ రెడ్డి తలపెట్టిన మహాసంకల్పాన్ని నీరుగార్చడానికి చంద్రబాబు ప్రభుత్వం అనేక కుట్రలను అమలు చేస్తూ వచ్చింది. ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా తయారు చేశారు జగన్మోహన్ రెడ్డి. ఈ విద్యా యజ్ఞం చూసి చైనా విద్యా సంస్థలు వణికిపోయాయి. తమ వ్యాపారం కుప్పకూలిపోతుందని ఆందోళన పడ్డాయి. పచ్చ బ్యాచ్ ప్రధాన వ్యాపారాల్లో విద్య కూడా ఒకటి. ఒకవేళ ప్రభుత్వ పాఠశాలలు ఇలానే విద్యార్థులకు అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన విద్యని అందిస్తూ పోతే చైనా స్కూల్స్, కాలేజీల నుంచి పచ్చముఠాకి వచ్చే ఫండ్స్ ఆగిపోతాయి. దీంతో పాటుగా దశాబ్దాలుగా పేదలను తమ కాళ్ల కింద అణచి ఉంచిన పచ్చ నాయకుల ఆధిపత్యం కూడా బద్దలైపోతుంది. నిరుపేదలు, మధ్యతరగతి పిల్లలు ఉచితంగా అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన విద్యని నేర్చుకుంటే తమకు ఇన్ని ఇబ్బందులు ఉన్నాయి కాబట్టే మొదట్నుంచి చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియంని, సంస్కరణలను వ్యతిరేకిస్తూ వచ్చారు. ప్రభుత్వ విద్యారంగాన్ని భ్రష్టు పట్టించిన చంద్రబాబు సర్కార్ ఉన్నత విద్యను అధఃపాతాళానికి దిగజార్చింది. అప్పులు చేసి ఫీజులు కట్టలేక విద్యార్థుల తల్లిదండ్రులు అల్లాడుతుండగా పాఠాలు బోధించడం మానేసి కాలేజీ యాజమాన్యాలు ఫీజుల కోసం పిల్లలను వేధిస్తున్నాయి. రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా తొలిసారి ప్రైవేట్ యాజమాన్యాలు తాము కళాశాలలు నడపలేమంటూ రోడ్డెక్కిన పరిస్థితి కనిపిస్తోంది. చంద్రబాబు సర్కార్ గత ఏడాదిన్నరకు పైగా ఫీజు రియంబర్స్మెంట్ను అటకెక్కించే కుయుక్తులు పన్నుతూ లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటమాడుతోంది. కళాశాలల ఖాతాల్లోనే ఫీజు రియంబర్స్మెంట్ చెల్లిస్తామని ఎన్నికల సమయంలో నమ్మబలికి తర్వాత చేతులెత్తేసింది. ఇప్పటి వరకు చెల్లించాల్సిన 8 క్వార్టర్ల ఫీజుల డబ్బులు 5,600 కోట్ల రూపాయలు, హాస్టల్ మెయింటెనెన్స్ కింద విద్యార్థులకు ఇవ్వాల్సిన మరో 2,200 కోట్ల రూపాయలతో కలిపి ఏకంగా 7,800 కోట్ల రూపాయల మేర బకాయిలు కొండలా పేరుకుపోయాయి. నిధులను తొక్కిపెట్టి అరకొరగా పాక్షిక చెల్లింపులతో విద్యార్థులను సర్కార్ తీవ్ర మానసిక క్షోభకు గురిచేస్తోంది. తేలిగ్గా ఎగ్గొట్టొచ్చనే దురుద్దేశంతోనే తల్లుల ఖాతాలో కాకుండా తాము కాలేజీల ఖాతాల్లో జమ చేస్తామని ఎన్నికల ముందు చంద్రబాబు నమ్మబలికారు. ఉన్నత విద్యలో పూర్తి ఫీజు రియంబర్స్మెంట్ అమలు చేసి మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి చరిత్ర సృష్టించారు. కోవిడ్ లాంటి విపత్కర పరిస్థితుల్లోనూ పిల్లల చదువులకు ఆటంకం లేకుండా సంపూర్ణ భరోసా కల్పించి 5 ఏళ్ల పాటు అండగా నిలిచారు. త్రైమాసికం వారీగా నిధుల విడుదలకు చర్యలు తీసుకున్నారు. 2024 జనవరి నుంచి మార్చి త్రైమాసికం ఫీజులు ఏప్రిల్లో ప్రాసెస్ చేసి మే నెలలో విడుదల చేయాలి. అయితే ఎన్నికల కోడ్ అడ్డుపెట్టుకుని టీడీపీ కూటమి నాయకులు కుట్రలతో అడ్డుకున్నారు. తర్వాత అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ప్రభుత్వం సుమారు 8 క్వార్టర్లకు సంబంధించిన ఫీజులు చెల్లించకుండా విద్యార్థుల భవితవ్యాన్ని అంధకారంలోకి నెట్టేసింది. ఫీజు రియంబర్స్మెంట్ ను నిలిపివేసింది. కరోనా సమయంలోనూ పూర్తి ఫీజు రియంబర్స్మెంట్ ని జగన్ ప్రభుత్వం చెల్లిస్తే 8 క్వార్టర్ల బకాయిలను పెండింగ్ లో ఉంచి అరాచక పాలనకు కొత్త అర్థం చెప్తున్నారు చంద్రబాబు. ప్రాథమిక విద్య నుంచి ఉన్నత విద్య దాకా పేద, మధ్యతరగతి, ఎగువ మధ్యతరగతి విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా జగన్మోహన్ రెడ్డి అండగా నిలబడితే ఆ సంస్కరణలను, పథకాలను చావుదెబ్బ కొడుతున్నారు చంద్రబాబు. ఆంధ్రప్రదేశ్లో డబ్బున్నోళ్లకే అత్యాధునిక విద్య అందుబాటులో ఉండాలన్న తమ పాలసీని ఆచరణలో పెట్టడానికి వరుసగా కుట్రలను అమలు చేస్తున్నారు. నిర్లక్ష్యం, ఏలిన వారి నిర్లక్ష్యం, పేద మధ్యతరగతి ప్రజల ఆరోగ్యాలపై ఉద్దేశపూర్వక నిర్లక్ష్యం. ప్రభుత్వ ఆసుపత్రుల నిర్వహణ కావాలనే గాలి కొదిలేశారు. మందుల కొరత, సర్జికల్స్ కొరత, వైద్య సిబ్బంది కొరత, అందుబాటులో లేని వైద్య సేవలు, కొత్త మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ, ఆరోగ్యశ్రీకి ఉరిబిగించే కుట్ర, 5.5 కోట్ల మంది ప్రజల ఆరోగ్యాలను కాసులతో కొలిచే పన్నాగాన్ని పాలిస్తున్న పాలకుల ఏలుబడిలో సామాన్యుల ప్రాణాలకు విలువేముంటుంది? రోగం వచ్చిందా ఆస్తులు అమ్ముకోవాల్సిందే, లేదంటే ఇక ప్రాణాల మీద ఆశలు వదులుకోవాల్సిందే. ఇలాంటి దుస్థితిలో కోట్ల మంది ప్రజలను నెట్టేస్తున్న పాలకులు ఆంధ్రప్రదేశ్లో ప్రజా ఆరోగ్యానికి పాడి కట్టేస్తున్నారు. భారత హెల్త్ క్యాపిటల్ ఆంధ్రప్రదేశ్. 19 నెలల క్రితం వరకు ఈ స్థాయిలో వెలిగిపోయింది ఏపీ. వైద్య రంగంలో జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చిన విప్లవాత్మక మార్పులు చూసి దేశమంతా అబ్బురపడింది. అలాంటి ఆంధ్రప్రదేశ్ కేవలం 19 నెలల్లో అనారోగ్య ప్రదేశ్గా మారిపోయింది. ప్రభుత్వ వైద్య రంగాన్ని నిర్వీర్యం చేయడానికి నానా కుట్రలు పన్నుతున్నారు పాలకులు.
ప్రభుత్వాసుపత్రులను నిర్వీర్యం చేస్తూ ఆరోగ్యశ్రీని అటకెక్కిస్తూ అటు మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేస్తూ వైద్యం అయినా వైద్య విద్య అయినా సొమ్ములున్నవారికి మాత్రమే అని తేల్చి చెబుతున్నారు. ఆరోగ్యశ్రీ అంటేనే ప్రజలకు గుర్తుకొచ్చేది మాజీ సీఎంలు వైఎస్ఆర్, వైఎస్ జగన్. వారి ముద్రను చెరిపేయాలనే కక్షతో ప్రజారోగ్యాన్ని చంద్రబాబు బలిపీఠం ఎక్కిస్తుండడం నివ్వెరపరుస్తోంది. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూటమి ప్రభుత్వం ఆరోగ్యశ్రీని నిర్వీర్యం చేసే కుట్రలకు దిగింది. నెట్వర్క్ ఆస్పత్రులకు బకాయిలు చెల్లించకుండా అనేకసార్లు వాటి యాజమాన్యాలు సేవలు నిలిపివేసేలా చేస్తూ వస్తోంది. దీంతో ప్రతి 6 నెలలకొకసారి ఆరోగ్యశ్రీ సేవలకు తీవ్ర విఘాతం కలిగే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. అలానే శస్త్రచికిత్సల అనంతరం విశ్రాంతి సమయంలో రోగులకు ఇచ్చే వైఎస్ఆర్ ఆరోగ్య ఆసరా సాయాన్ని నిలిపివేశారు. ఇప్పుడు ఆరోగ్యశ్రీలోకి థర్డ్ పార్టీని తీసుకురాబోతున్నారు. బీమా కంపెనీల దయాదాక్షిణ్యాల మీద ప్రజల ఆరోగ్యాలు ఆధారపడి ఉంటాయి. దేశంలో బీమా విధానం అమలు చేస్తున్న రాష్ట్రాలు సైతం కంపెనీల సేవలపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. వాటి పనితీరుపై విసుగు చెంది ట్రస్ట్ విధానంలోకి మారుతున్నాయి. మహారాష్ట్ర ప్రభుత్వం బీమా విధానం నుంచి ఇప్పటికే బయటకొచ్చేసింది. యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ ద్వారా మహాత్మా జ్యోతిబాపులే జన్ ఆరోగ్య యోజనను తొలుత అమలు చేసింది. దీని కింద 95.47 లక్షల కుటుంబాలకు ₹1,50,000 బీమా కవరేజ్ ఉండేది. కానీ ఆస్పత్రులకు క్లెయిమ్ల చెల్లింపుల్లో తీవ్ర జాప్యం, వైద్య సేవల్లోనూ ప్రజల నుంచి పెద్ద ఎత్తున ఫిర్యాదులు, పలుసార్లు మందలించినా మార్పు రాకపోవడంతో ₹3,000 కోట్ల కాంట్రాక్ట్ను రద్దు చేసింది. అనంతరం నేరుగా ప్రభుత్వమే స్టేట్ హెల్త్ అష్యూరెన్స్ సొసైటీ ఆధ్వర్యంలో అమలు చేస్తోంది. మహారాష్ట్రలాగే బీమా నుంచి ట్రస్ట్ విధానంలోకి మారాలని రాజస్థాన్ ప్రభుత్వం యోచిస్తోంది. కానీ చంద్రబాబు ప్రభుత్వం మాత్రం బీమాకే జై కొడుతోంది. ఎందుకంటే ఆరోగ్యశ్రీని వదిలించుకోవాలన్నదే చంద్రబాబు పన్నాగం. ప్రైవేట్ ఆస్పత్రుల్లో ఆరోగ్యశ్రీ కార్డులకు ఉచిత వైద్యం దొరకని పరిస్థితి కల్పిస్తోన్న చంద్రబాబు ప్రభుత్వం మరోవైపు ప్రభుత్వాసుపత్రుల్లో వైద్య సదుపాయాలు లేకుండా చేస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతం అన్ని ప్రభుత్వాసుపత్రుల్లో మందుల కొరత వేధిస్తోంది. అనారోగ్యం బారిన పడి చేతి నుంచి డబ్బు ఖర్చు పెట్టే స్తోమత లేక పెద్దాసుపత్రులను ఆశ్రయిస్తున్న రోగులపై చంద్రబాబు సర్కార్ మందుల కొనుగోళ్ల భారాన్ని మోపుతోంది. పెద్దాసుపత్రుల్లో 150 నుంచి 200 రకాల మందుల కొరత నెలకొంది. ఏపీ ఎంఎస్ఐడిసి సెంట్రల్ డ్రగ్ స్టోర్లలో అందుబాటులో ఉండాల్సిన మందులన్నీ ఉండడం లేదు. ఈ సమస్యను పరిష్కరించాలని జీజీహెచ్ల సూపరింటెండెంట్లు ప్రభుత్వానికి లేఖలు రాసినా ప్రయోజనం లేకుండా పోయింది. దీంతో చేసేది లేక చికిత్సల కోసం వచ్చిన రోగులనే మందులు, సర్జికల్ ఐటమ్స్ కొనుగోలు చేయాలని వైద్యులు చీటీలు రాసిస్తున్నారు. వాస్తవానికి జిల్లా బోధనాస్పత్రుల్లో 608 రకాల మందులు, 372 రకాల సర్జికల్స్ అందుబాటులో ఉండాలి. అయితే ఆ మేరకు ఎక్కడా అందుబాటులో లేవు. అటు ప్రభుత్వాసుపత్రులను నిర్వీర్యం చేస్తూ ఇటు ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఆరోగ్యశ్రీ సేవలు అందకుండా చేస్తూ మరోవైపు పూర్తిగా ఆరోగ్యశ్రీ నుంచి తప్పుకోవడానికి బీమా కుట్రలు చేస్తూ చంద్రబాబు ప్రభుత్వం చెలరేగిపోతోంది. ప్రజలకు ఎక్కడా ఉచితంగా వైద్యం అందకుండా అత్యంత జాగ్రత్తతో కుట్రలు చేస్తోంది. 5 ఏళ్లు, 5 అంటే 5 ఏళ్లు. నిజానికి ఇదేం పెద్ద కాల పరిమితి కాదు. కానీ ఆంధ్రప్రదేశ్కి సంబంధించి మాత్రం 2019 నుంచి 2024 వరకు 5 ఏళ్ల కాలం అత్యంత విలువైంది, అమూల్యమైంది. ఎందుకంటే ఈ 5 ఏళ్లు ఏపీని పాలించింది వైఎస్ జగన్మోహన్ రెడ్డి. 2 ఏళ్ల విలువైన సమయాన్ని కరోనా మహమ్మారి మింగేసిన మొక్కవోని పట్టుదలతో, అకుంఠిత దీక్షతో, అనంతమైన సంకల్ప బలంతో జగన్ సాగించిన జనరంజక పాలన ఎన్నో సంస్కరణలకు వేదికైంది. సంక్షేమంలో, అభివృద్ధిలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చారు జగన్మోహన్ రెడ్డి. విజన్ అంటే ఏంటో చూపించారు. వాటిలో ఒకటి 17 కొత్త ప్రభుత్వ మెడికల్ కాలేజీలు. ఒకవైపు జగన్ తీసుకొచ్చిన మెడికల్ కాలేజీల్లో 10ని ప్రైవేట్ పరం చేస్తూ, మరోవైపు అసలు జగన్ మెడికల్ కాలేజీలు నిర్మించలేదంటూ చంద్రబాబు ప్రభుత్వం ఆడిన పచ్చి అబద్ధాలను ప్రపంచమంతా చీకొట్టింది. ఇక జగన్ తీసుకొచ్చిన మెడికల్ కాలేజీల్లో 5 కాలేజీలు 2 ఏళ్లు పూర్తి చేసుకున్నాయి. 3వ ఏడాదిలోకి అడుగుపెట్టాయి. పాడేరు మెడికల్ కాలేజ్ తొలి ఏడాది పూర్తి చేసుకుంది. ఇక పులివెందుల మెడికల్ కాలేజ్ ప్రారంభం కాకుండా చంద్రబాబు ప్రభుత్వం అడ్డుపడింది. మిగిలిన 10 మెడికల్ కాలేజీలను ప్రైవేటు పరం చేయడానికి చంద్రబాబు ప్రభుత్వం తహతహలాడుతోంది. కేవలం 5,000 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తే 10 కొత్త వైద్య కళాశాలలు ప్రభుత్వ రంగంలోనే పూర్తయి అందుబాటులోకి వస్తాయి. 19 నెలల్లోనే చంద్రబాబు సర్కార్ 2,667,000 కోట్ల రూపాయలు అప్పులు చేసింది. అందులో కేవలం 5,000 కోట్ల రూపాయలను ఈ మెడికల్ కాలేజీల కోసం ఖర్చు చేయడానికి చంద్రబాబుకు మనసు రావడం లేదంటే
పాలకులు ప్రజల మీద ఏ స్థాయిలో పగబట్టారో అర్థం చేసుకోవచ్చు. ఒకవైపు కరువు కోరలు, మరోవైపు పాలకుల వంచన, ఇంకోవైపు చీడపీడలు. అటు చూస్తే ప్రకృతి వైపరీత్యాలు, ఇటు చూస్తే తెగుళ్లతో పడిపోయిన దిగుబడులు. టీడీపీ గూండాల ఆధ్వర్యంలో సాగుతున్న కల్తీ సామ్రాజ్యం. ఏ పంటకు మద్దతు ధర దక్కని దుస్థితి. ఇన్ని కష్టాల మధ్య అన్నదాత అల్లాడిపోతూనే ఉన్నాడు. సాయమో చంద్రబాబు అని ఎంత ప్రాధేయపడినా వ్యవసాయాన్ని సంక్షోభంలోకి నెట్టడమే లక్ష్యంగా వ్యవహరిస్తోంది కర్కశ ప్రభుత్వం. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో అన్నదాత కన్నీటి సాగు చేస్తున్నాడు. అందరికీ అన్నం పెట్టడం తన బాధ్యత అని నమ్మిన పాపానికి, పాలకుల నిర్లక్ష్యానికి, పైశాచికత్వానికి బలై అప్పుల పాలై తన కుటుంబాన్ని రోడ్డుకి లాగేసి ఈసురుమంటున్నాడు. చంద్రబాబు పాలన అంటేనే కరువు కాటకాలకు పుట్టినిల్లంటారు. అన్నదాతలు భయపడినట్లుగానే టీడీపీ కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చింది మొదలు ఓవైపు కరువు, మరోవైపు తుఫాన్లు, వరదలు, అకాల వర్షాలు. ఒకటేంటి, వరుస వైపరీత్యాలతో రైతన్నలు హతాశులయ్యారు. ఇక ఎటు చూసినా కల్తీలు రాజ్యమేలుతున్నాయి. నాసిరకం విత్తనాలు, ఎరువులు, పురుగు మందులతో తెగుళ్లు, చీడపీడలు విజృంభించి దిగుబడులు దిగజారిపోయాయి. వీటన్నింటినీ తట్టుకుని నిలబడి లక్షలకు లక్షల అప్పులు చేసి ఇక పంట చేతికొచ్చాక అకాల వర్షాలు. వాటిని తట్టుకుని నిలబడితే గిట్టుబాటు ధరలు లేక, నష్టానికి పంటను అమ్ముకోలేక అన్నదాత అల్లాడిపోయే దుస్థితి. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 19 నెలలుగా రైతన్నలు అష్టకష్టాలు పడుతూనే ఉన్నారు. ఆదుకోవలసిన కూటమి ప్రభుత్వం ఎప్పట్లానే అన్నదాతలను వాళ్ల కర్మకి వాళ్లని వదిలేసి రాక్షసానందం ప్రదర్శిస్తోంది. అరటి, వరి, మొక్కజొన్న, పత్తి, మిర్చి, కంది, టమాటా, కొబ్బరి, వేరుశెనగ, మామిడి, ఉల్లి, సజ్జ, ఇలా పంట ఏదైనా సరే రైతుల పరిస్థితి అగమ్యగోచరమే. మద్దతు ధర మాటే లేదు. ప్రభుత్వం ఆదుకున్న పాపాన పోలేదు. ప్రస్తుతం అరటి రైతు పరిస్థితి అయితే అడకత్తెరలో పోకచెక్క మాదిరిగా మారింది. పెట్టుబడులు రాని దైన్యంలో ఉన్నారు. రైతులకు భరోసాగా నిలవాల్సిన చంద్రబాబు సర్కార్ ఆ ఆలోచనే చేయడం లేదు. కనీసం మార్కెటింగ్ కల్పించే ప్రయత్నం చేయడం లేదు. లక్షల రూపాయలు ఖర్చు చేసి సాగు చేసిన పంటను కొనేవారు లేక దున్నేస్తున్న ఘటనలు దర్శనమిస్తున్నాయి. అరటికే కాదు, మొన్నటికి మొన్న మామిడి, ఆ తర్వాత ఉల్లి, టమాటా, మొక్కజొన్న, ఇలా ఏ పంటకి మద్దతు ధర లేని దుస్థితి. వ్యవసాయం దండగ అని రైతుల చేతే అనిపించాలన్న పంతంతో కూటమి సర్కార్ పాలన సాగిస్తోన్న నేపథ్యంలో 5 ఏళ్ల జగన్మోహన్ రెడ్డి పాలనను తలుచుకుంటున్నారు రైతులు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ అమలు చేయడమే కాకుండా వ్యవసాయం పండుగ అనిపించేలా జగన్మోహన్ రెడ్డి అమలు చేసిన పథకాలు, అండగా నిలిచిన తీరు తలుచుకుని తమ దుస్థితిని చూసుకుని బోరుమంటున్నారు. రైతు భరోసా కింద ఏడాదికి 12,500 రూపాయల చొప్పున 4 ఏళ్లలో 50,000 రూపాయలు పెట్టుబడి సాయంగా అందిస్తానని నాడు పాదయాత్రలో ప్రతిపక్ష నేతగా వైఎస్ జగన్ హామీ ఇచ్చారు. 2019 ఎన్నికల్లో విజయం సాధించి అధికారంలోకి రాగానే ఎవరూ అడగకపోయినా సరే ఆ సాయాన్ని 13,500 రూపాయలకి పెంచడమే కాదు, 5 ఏళ్లలో ఒక్కో రైతుకు పెట్టుబడి సాయంగా 67,500 రూపాయలు అందజేశారు. చెప్పిన దానికంటే మిన్నగా సాయం అందించి రైతు పక్షపాతినని నిరూపించుకున్నారు. చంద్రబాబు మాత్రం ఏటా 20,000 రూపాయలు పెట్టుబడి సాయం చేస్తామని ఎన్నికల వేళ హామీ ఇచ్చి తొలి ఏడాది 20,000 ఎగ్గొట్టారు. రెండో ఏడాది మొత్తం 40,000 రూపాయలు పెట్టుబడి సాయం అందించాల్సి ఉండగా కేవలం 10,000 రూపాయలిచ్చి చేతులు దులుపుకున్నారు. అది కూడా నానా ఆంక్షలు పెట్టి 7 లక్షల మంది రైతులకు ఎగ్గొట్టి అమలు చేశారు. ఇక రైతులపై పైసా భారం పడకుండా వైఎస్ జగన్ అమలు చేసిన ఉచిత పంటల బీమా పథకం దేశానికే ఆదర్శంగా నిలిచింది. నోటిఫై చేసిన పంటలకు సాగు చేసిన ప్రతి ఎకరాకు యూనివర్సల్ కవరేజ్ కల్పిస్తూ ఉచిత పంటల బీమా అమలు చేశారు. దెబ్బతిన్న పంటలకు సంబంధించి బీమా పరిహారాన్ని మరుసటి ఏడాది అదే సీజన్ ముగిసేలోగా అందించి రైతులకు అండగా నిలిచారు. గిట్టుబాటు ధర లేని దుస్థితికి రైతులు బలైపోకుండా చూడడానికి ధరల స్థిరీకరణ నిధిని పెట్టి తద్వారా 7,800 కోట్ల రూపాయలు ఖర్చు చేసి రైతులను ఆదుకుంది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. కానీ చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి రాగానే దాన్ని రద్దు చేసి కష్టాల్లో ఉన్న రైతులను గాలికొదిలేశారు. జగన్ 0 వడ్డీ రాయితీని క్రమం తప్పకుండా జమ చేస్తే చంద్రబాబు చేతులెత్తేశారు.
విత్తు నుంచి విక్రయం వరకు గ్రామ స్థాయిలో రైతులకు వెన్నుదన్నుగా నిలిచేందుకు సచివాలయాలకు అనుబంధంగా జగన్మోహన్ రెడ్డి ఆర్బీకేలు నెలకొల్పారు. చంద్రబాబు దాన్ని నిర్వీర్యం చేసేశారు. విద్యారంగం, వైద్య రంగం, వ్యవసాయం ఈ 3 రంగాలను టార్గెట్ చేసి మరీ నిర్వీర్యం చేస్తోన్న విధంగా చంద్రబాబు ప్రభుత్వ విధానాలున్నాయి. అందుకే ఒకవైపు అన్నదాతలు కన్నీటి సాగు చేస్తుంటే మరోవైపు చదువు, వైద్యం కేవలం డబ్బున్నోళ్లకే అన్నట్టుగా తయారైంది ఆంధ్రప్రదేశ్లో పరిస్థితి. ఇది వాల్టి మ్యాగజైన్ స్టోరీ. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు స్టే ట్యూన్ టు సాక్షి.